హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెట్ సీరియల్ క్లాసెస్. దిస్ ఇస్ అహ్మదున్ జోషే. వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ అప్రోచెస్ గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. అయితే దానికన్నా ముందు అసలు మనం చూద్దాం అసలు అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి అన్నది మనకి స్మాల్ టాపిక్ ఉందన్నమాట. ఈ టాపిక్ని మీకు నేను డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు అప్రోచెస్ గురించి డిస్కస్ చేస్తాను. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి మనకి అప్రోచ్, మెథడ్స్ మరియు టెక్నిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని బేస్ చేసుకునే మనం ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో లెసన్స్ని ఎలా పిల్లలకి బోధించాలి అన్నది ఈ టోటల్గా మనకి అప్రోచ్, మెథడ్ మరియు టెక్నిక్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం అసలు చూద్దాం అసలు అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అంటే ఏంటో. అప్రోచ్ అంటే ఏంటంటే ఇట్ డిస్క్రైబ్స్ ది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. అప్రోచ్ ఏం చెప్తుందంటే నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ గురించి చెప్తుంది అనమాట. అప్రోచ్ డిస్క్రైబ్స్ ది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ యొక్క నేచర్. ఇప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందంటే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నేచర్ ఏ విధంగా ఉందంటే ఇంగ్లీష్ మనం చెప్పబోయే లెసన్ ఏంటి, అసలు ప్యాసేజ్కి సంబంధించిందా, మనం పిల్లలకి చెప్పబోయే లెసను ప్యాసేజ్కి సంబంధించిందా, లేదా మనం గ్రామర్ పార్ట్ చెప్తున్నామా, లేదా పోయం చెప్తున్నామా పిల్లలకి. నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్లో అసలు మనం పిల్లలకి ఏం చెప్తున్నాం, ప్యాసేజ్ చెప్తున్నామా, గ్రామర్ పార్ట్ చెప్తున్నామా, పోయం చెప్తున్నామా అనేది తెలిపేది ఏంటంటే మనకి అప్రోచ్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ టెల్స్ ది అప్రోచ్. అప్రోచ్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే సబ్జెక్ట్ యొక్క నేచర్ అనేది తెలుస్తుంది అనమాట. మెథడ్ అంటే హౌ టు టీచ్ ఏ లెసన్. ఒక పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలి అన్నది మనకి మెథడ్ తెలియజేస్తుంది అనమాట. ఇంగ్లీష్ పాఠ్యాంశం అనే కాదు, ఏ పాఠ్యాంశాన్ని అయినా సరే, ఏ లాంగ్వేజ్లో ఉండి, తెలుగు కానివ్వండి, హిందీ అవ్వండి, ఏదైనా సరే ఏ పాఠ్యాంశాన్నైనా బోధించడానికి తెలియజేసే మెథడే మనకి టెక్నిక్. మనకి ఏంటంటే మెథడ్ అనమాట, అంటే పద్ధతి. టెక్నిక్ అంటే ఏంటంటే పాఠ్యాంశాలను బోధిస్తున్నప్పుడు ఎటువంటి ట్రిక్స్, ఎటువంటి ప్లాన్స్ తీసుకుని విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలి, ఎటువంటి టెక్నిక్స్ని ఉపయోగించాలి, ఎటువంటి ట్రిక్స్ని యూజ్ చేసి విద్యార్థులకి పాఠ్యాంశాలను బోధించాలని తెలిపేదే మనకి టెక్నిక్ అనమాట. ఈ విధంగా నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్ని తెలిపేది ఏంటంటే అప్రోచ్. ఆ సబ్జెక్ట్లో మనం ఏం చెప్పాలి, ప్యాసేజ్ చెప్పాలా, గ్రామర్ పార్ట్ చెప్పాలా, పోయం చెప్పాలని చెప్పేది ఏంటి, అప్రోచ్. అదే ప్యాసేజ్ని ఏ మెథడ్ ద్వారా బోధించాలి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని యూజ్ చేయాలా, బైలింగ్వల్ మెథడ్ని యూజ్ చేయాలా, లేకపోతే డైరెక్ట్ మెథడ్ని యూజ్ చేయాలా, ఏ మెథడ్ని యూజ్ చేసి హౌ టు టీచ్ ఏ లెసన్, ఒక పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలని చెప్పేది మెథడ్. పాఠ్యాంశాన్ని ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేసి బోధించాలి విద్యార్థులకి, ఎటువంటి ట్రిక్స్ని అప్లై చేయాలి అన్నది తెలిపేదే మనకి ఏంటంటే టెక్నిక్. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ని చెప్తాను, బాగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఒక ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఒక గ్రామర్ పార్ట్ని బోధించాలనుకుంటున్నారు. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఆర్టికల్స్ ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్గా పిల్లలకి మీరు ఆర్టికల్స్ అనే గ్రామర్ పార్ట్ని పిల్లలకి మీరు బోధించాలనుకుంటున్నారు, లెసన్ని చెప్పాలనుకుంటున్నారు. అయితే ఈ ఆర్టికల్స్ అనేది ఏంటి, ఒక గ్రామర్ పార్ట్. అంటే ఏం తెలియజేస్తుంది, మనకి సబ్జెక్ట్ యొక్క నేచర్ని తెలియజేస్తుంది. అంటే ఏంటి, అప్రోచ్ అనమాట. నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్లో ఉండే నేచర్ ఏంటి, మనకి ఆర్టికల్స్ అనేవి ఏంటి, గ్రామర్ పార్ట్. అంటే ఆర్టికల్ అనేది ఒక అప్రోచ్ అవుతే అయితే ఈ ఆర్టికల్స్ని మీరు ఎలా బోధించాలి అన్నది తెలిపేది ఏంటంటే మెథడ్ అనమాట. హౌ టు టీచ్ ఆర్టికల్స్ని ఎలా బోధించాలి అన్నది తెలియజేసేది ఏంటంటే మనకి మెథడ్. అంటే మనం ఇక్కడ మెథడ్స్ని ఏ మెథడ్ని యూజ్ చేసి ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం, బోధిస్తాం పిల్లలకి బోధిస్తామన్నది తెలియజేసేది ఏంటంటే మనకి మెథడ్ అనమాట. మనకి మెథడ్స్ అంటే చాలా ఉన్నాయండి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, ఈ విధంగా మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేసి మనం ఆర్టికల్స్ని బోధించవచ్చు. ఇందులో ఏదైనా ఒక మెథడ్ని బెస్ట్గా తీసుకుని ఉపయోగించి మనం ఆర్టికల్స్ అనే అప్రోచ్ని రీచ్ అవ్వచ్చు అనమాట.
అయితే మళ్ళీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఏదో ఒక మెథడ్ని మనం ఎంచుకుంటాం కదా ఈ ఆర్టికల్స్ని బోధించడానికి. ఎంచుకున్నప్పుడు ఎటువంటి టెక్నిక్స్ని యూజ్ చేయాలి, ఎటువంటి ట్రిక్స్ని అప్లై చేయాలి, ఎటువంటి ట్రిక్స్ని ఫాలో అవ్వాలని తెలిపేది ఏంటంటే మనకి టెక్నిక్ అన్నమాట. టెక్నిక్ ఏమి అవ్వదు, మళ్ళీ కన్ఫ్యూషన్ అవ్వద్దు, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జాంపుల్గా ఒక 5th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఆర్టికల్స్ అనే పార్ట్ని మీరు పిల్లలకి బోధించాలనుకుంటున్నారు. అది ఏంటి, మీ అప్రోచ్ అవుతుందన్నమాట. ఆర్టికల్స్ అనేది ఏంటి, సబ్జెక్ట్ యొక్క నేచర్, సబ్జెక్ట్ యొక్క నేచర్ని తెలుపుతుంది కదా. ఇది ఒక గ్రామర్ పార్ట్ కదా, నేను చెప్పాను కదా మీకు. అప్రోచ్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్. ప్యాసేజ్ అవ్వచ్చు, గ్రామర్ పార్ట్ అవ్వచ్చు, పోయం అవ్వచ్చు, ఏదైనా సరే మనకి అప్రోచ్ అనమాట. అప్రోచ్ అంటే మనం రీచ్ అవ్వాల్సింది, పిల్లలకి వెళ్ళాల్సింది ఏంటి, ఆర్టికల్స్ పిల్లలకి రావాలి, అది మన అప్రోచ్ అనమాట. అయితే ఆర్టికల్స్ ఏ విధంగా చెప్పాలి పిల్లలకి, ఎటువంటి మెథడ్స్ని యూజ్ చేయాలి, హౌ టు టీచ్ ఏ లెసన్, హౌ టు టీచ్ ఆర్టికల్స్, అదేమవుతుంది మనకి మెథడ్లోకి వస్తుంది అనమాట. అంటే అక్కడ మనం ఏమేమి మెథడ్ని యూజ్ చేస్తాం, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ని యూజ్ చేసి పిల్లలకి చెప్పాలా ఆర్టికల్స్, లేకపోతే డైరెక్ట్ మెథడ్ని యూజ్ చేయాలా, లేకపోతే బైలింగ్వల్ మెథడ్ని యూజ్ చేయాలా అన్నది మనం నెక్స్ట్ స్టెప్ అనమాట మనకి మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ద్వారా మనం పిల్లలకి ఆర్టికల్స్ చెప్దాం అని నిర్ణయించుకుంటాం కదా. ఆ తర్వాత ఎటువంటి ట్రిక్స్ని యూజ్ చేసి పిల్లలకి ఆర్టికల్స్ బోధించాలని తెలిపేదే టెక్నిక్ అన్నమాట. ఈ విధంగా మనకి అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనే చిన్న కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ గురించి మనకు తెలియాలన్నమాట, అసలు కన్ఫ్యూషన్ ఉండకూడదు. అప్రోచ్ అంటే నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, సబ్జెక్ట్ యొక్క నేచర్ని తెలిపేది అప్రోచ్. మెథడ్ అంటే హౌ టు టీచ్ ఏ లెసన్, పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలని తెలిపేది మెథడ్. టెక్నిక్ అంటే ఆ పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు మనం అప్లై చేసే ట్రిక్స్నే మనం టెక్నిక్ అని పిలుస్తాం. ఈ విధంగా మనకి అప్రోచ్, మెథడ్, టెక్నిక్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ అప్రోచ్లో ఉండే టైప్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ అప్రోచెస్లో ఉండే టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అప్రోచెస్లో ఉండే టైప్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో జస్ట్ మీకు నేను అప్రోచెస్ గురించే డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మెథడ్ మరియు టెక్నిక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి అప్రోచ్, మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్ మనకి ఎగ్జిటిక్ కావచ్చు, లేకపోతే ఎస్ఏ కావచ్చు, మనకి స్కూల్ అసిస్టెంట్కి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మెథడాలజీ నుండి అప్రోచ్ మరియు మెథడ్ని తప్పకుండా మనకి 1 మార్క్ క్వశ్చన్ అయితే మనకి తప్పకుండా ఉంటుందన్నమాట. అయితే అప్రోచెస్లో మనకి టైప్ చూసుకున్నట్లు 2 టైప్స్ ఉన్నాయన్నమాట. బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్. అప్రోచ్లో మనకి మెయిన్గా తెలియాల్సిన 2 టైప్స్ ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్, టాప్ డౌన్ అప్రోచ్. మనకి బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే సౌండ్స్, వర్డ్స్, సెంటెన్సెస్, ప్యాసేజ్. సౌండ్స్, వర్డ్స్, సెంటెన్సెస్, ప్యాసేజ్. ఈ బాటమ్ అప్ అప్రోచ్లో మనం ఫస్ట్ సౌండ్స్ నుండి వెళ్తాం అన్నమాట. ముందుగా పిల్లలకి సౌండ్స్ నేర్పించి తర్వాత వర్డ్స్ నేర్పిస్తాం, వర్డ్స్ తర్వాత సెంటెన్సెస్ తర్వాత ప్యాసేజ్ నేర్పిస్తాం అన్నమాట. ఈ విధంగా ఈ ఆర్డర్లో వెళ్ళడాన్ని మనం బాటమ్ అప్ అప్రోచ్ అని పిలుస్తాం అన్నమాట. పిల్లలకి ముందుగా సౌండ్స్ అంటే మనకి ఏముంటాయి, ఏ, బి, సి, డి, ఇలా మనకి సౌండ్స్ ఉన్నాయి, మన పిల్లలకి నేర్పిస్తాం ముందుగా. తర్వాత వర్డ్స్ అంటే ఏపీఎల్ఈ యాపిల్, సిఏటి క్యాట్, ఇలా నేర్పిస్తాం. తర్వాత సెంటెన్స్ ఫామ్ చేస్తాం, ఏ రెడ్ యాపిల్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తాం. సెంటెన్సెస్ తర్వాత ప్యాసేజ్ అన్నమాట, పెద్ద ప్యాసేజెస్. ఈ విధంగా ముందు సౌండ్స్ నుండి ఆ తర్వాత వర్డ్స్, ఆ తర్వాత సెంటెన్స్, ఈ విధంగా ప్యాసేజ్. ఈ విధంగా ఈ ఆర్డర్ ప్రకారం వెళ్ళడాన్ని ఏమంటారంటే బాటమ్ అప్ అప్రోచ్ అంటారు. దీనికి రివర్స్ ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ అనమాట. దీనికి రివర్స్ ఏంటంటే మనకి టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఫస్ట్ ప్యాసేజ్ ఉంటుంది, ముందుగా పిల్లలకి ప్యాసేజ్ నేర్పిస్తాం, తర్వాత సెంటెన్సెస్, తర్వాత వర్డ్స్, లాస్ట్లో సౌండ్స్ అన్నమాట. ఓన్లీ మనకి ప్రైమరీ క్లాసెస్కి మనం బాటమ్ అప్ అప్రోచ్నే యూజ్ చేయాలండి. టాప్ డౌన్ అప్రోచ్ అనేది మనకి హయ్యర్ లెవెల్ ఉంటుంది కదా, హయ్యర్ సెకండరీ లెవెల్స్లో మనకి టాప్ డౌన్ అప్రోచ్ని యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి డైరెక్ట్గా ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్లో సెంటెన్స్ని, వర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటారు. కానీ మనకి 1 to 5th క్లాస్ వరకు మనం బాటమ్ అప్ అప్రోచ్ని యూజ్ చేయాలన్నమాట.
పిల్లలకి ముందు సౌండ్స్ నేర్పించాలి, తర్వాత వర్డ్స్ నేర్పించాలి, తర్వాత సెంటెన్సెస్, తర్వాత ప్యాసేజెస్ అనమాట. ఈ విధంగా ఈ అప్రోచెస్ని, ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం బాటమ్ అప్రోచ్ అంటాం అనమాట. బాటమ్ అప్ అప్రోచ్. ఎక్కువ మనకి టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ బాటమ్ అప్రోచ్, ఇంగ్లీష్ అనే కాదు, ఏ టెక్స్ట్ బుక్స్, ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్లో అయినా సరే బాటమ్ అప్ అప్రోచ్ని బేస్ చేసుకుని మనకి టెక్స్ట్ బుక్స్లో లెసన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనకి వర్డ్స్ ఉంటాయి, ఫస్ట్ మనకి సౌండ్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి, సెంటెన్స్ ఉంటాయి, తర్వాత ప్యాసేజ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఫస్ట్ ప్యాసేజ్ ఉంటుంది, తర్వాత సెంటెన్సెస్, తర్వాత వర్డ్స్, తర్వాత సౌండ్స్ అనమాట. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. బాటమ్ అప్ అప్రోచెస్, టాప్ డౌన్ అప్రోచెస్. ఈ విధంగా మనకి అప్రోచెస్లో బాటమ్ అప్ మరియు టాప్ డౌన్ అప్రోచెస్ తర్వాత కమ్యూనికేటివ్ మరియు కన్స్ట్రక్టివ్ అప్రోచెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అప్రోచెస్ అనమాట. కమ్యూనికేటివ్ అప్రోచ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ మెయిన్గా ఉంటుంది. కమ్యూనికేషన్, పిల్లల్ని పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు చేసే గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి కదా, గ్రూప్ డిస్కషన్స్, రోల్ ప్లేస్, ఈ విధంగా గ్రూప్ డిస్కషన్స్, రోల్ ప్లేస్లో పిల్లల యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్ని యూజ్ చేస్తుంటారనమాట. కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే పిల్లల యొక్క చేసే ఫీల్డ్ ట్రిప్స్ మరియు ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్ అవ్వచ్చు, ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. ఫీల్డ్ ట్రిప్స్ అంటే పిల్లలకి విజ్ఞాన విహారయాత్రలు తీసుకువెళ్తూ ఉంటారు లెసన్స్కి సంబంధించి. మరియు విద్యార్థులకి ఇచ్చే ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకునే అప్రోచెస్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ అప్రోచెస్ అనమాట. ఈ ఫీల్డ్ ట్రిప్స్, ప్రాజెక్ట్స్ వర్క్స్ని చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు అనేవాడు ఇక్కడ ఫెసిలేటర్గా ఉండాలన్నమాట. ఫెసిలేటర్ అంటే సంధానకర్తగా ఉండాలి. పిల్లలు ఫీల్డ్ ట్రిప్స్లో ఉన్నప్పుడు కానీ, ప్రాజెక్ట్స్ని చేస్తున్నప్పుడు కానీ కేవలం సలహాదారుడుగా మాత్రమే ఉండాలి, అంటే ఫెసిలేటర్గా మాత్రమే ఉండాలన్నమాట ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో భాగంగా. ఈ విధంగా మనకి కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది మెయిన్గా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అదేవిధంగా మనకి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది ఫీల్డ్ ట్రిప్స్, ప్రాజెక్ట్స్, పిల్లలు చేసే ఫీల్డ్ ట్రిప్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకి కన్స్ట్రక్టివ్ అప్రోచ్లోకి వస్తాయన్నమాట. వీటితో పాటు మనకి ఇంకొకటి ఉంది ఇంపార్టెంట్, అది ఏంటంటే స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఏం చెప్తుందంటే గ్రామర్ పార్ట్స్ ఉంటాయి కదా మనకి, గ్రామర్ పార్ట్ యొక్క స్ట్రక్చర్ని చెప్తుంది అనమాట. గ్రామర్ పార్ట్ యొక్క స్ట్రక్చర్ని చెప్పే అప్రోచ్ మనకి స్ట్రక్చర్ అప్రోచ్ అని. గ్రామర్ పార్ట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్టివ్ ప్లస్ సబ్జెక్ట్, ఈ విధంగా మనకి వెర్బ్, ఆబ్జెక్టివ్, సబ్జెక్ట్ ఉంటాయి కదా. ఈ విధంగా స్ట్రక్చర్స్ని చెప్పేదే మనకి స్ట్రక్చరల్ అప్రోచ్ అనమాట. ఈ విధంగా టోటల్గా మనకి ఈరోజు వీడియోలో అప్రోచెస్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మెథడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి మెథడ్స్ అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, బైలింగ్వల్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, ఈ విధంగా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మెథడ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.